guys, welcome back to Schwab Vibes. YouTube alert. దేవర ఆగమనం ఇన్ 4 days. అస్సలు భయ్య దేవర ఆగమనం తర్వాత యూట్యూబ్ రికార్డ్స్ మాత్రం చెల్లా చెదర అయిపోయేలా ఉన్నాయి భయ్య. ఈ క్రేజ్ చూస్తుంటే మాత్రం ఇప్పుడు కొత్తగా టార్గెట్ పెట్టేస్తారు భయ్య. ఎస్, అసలు క్లిప్స్ ఎన్ని లైక్స్ కొట్టాలి, ఎన్ని నిమిషాల్లో ఎన్ని లైక్స్ కొట్టాలి, ఎన్ని నిమిషాల్లో అన్ని లైక్స్ కొట్టాలి అని మొత్తం లైఫ్ టైం ఎన్ని కొట్టాలి, 24 hours లో ఎన్ని కొట్టాలి అనేసి ఫిక్స్ చేసి పెట్టేస్తారు అనమాట. అసలు ఎలా ఫిక్స్ చేశారో, ఎన్ని మినిట్స్ కి ఎంత ఫిక్స్ చేశారో అనేది మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు భయ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతలా ఆక్రమించేస్తారో సోషల్ మీడియాని ఒక్క ఫోటో ఉదాహరణ చాలా భయ్య చెప్పడానికైతే అదే హనుమాన్ పోస్టర్. హనుమాన్ పోస్టర్ దేవరలోకి హనుమాన్ ఎందుకు వచ్చింది అని ఆశ్చర్యపోతున్నారా? ఏం లేదు భయ్య, జస్ట్ ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ వండుకొని హనుమాన్ పోస్టర్ ని ఎన్టీఆర్ ఫోటో పెట్టి ఎడిట్ చేశాడు. ఆ ఎడిట్ కి హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు భయ్య. ఏంట్రా ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు మీరంతా. సో మొత్తానికైతే ఇప్పుడు ఆ గ్లిప్స్ టార్గెట్ కూడా రిలీజ్ చేస్తారు భయ్య. ఆ టార్గెట్స్ కూడా మామూలుగా పెట్టలేదు భయ్య, ఒక బెంచ్ మార్క్ సృష్టించేలా ఉన్నాయి. అసలు రీసెంట్ గా రిలీజ్ అయిన ఓజీ టార్గెట్ అస్సలు కాదు దేవరాట్ ఫ్యాన్స్ టార్గెట్ అయితే. ఓజీ క్లిప్స్ కి అయితే ఇప్పుడు 731 లైక్స్ వచ్చాయి. అసలు 731 లైక్స్ మ్యాటరే కాదు అన్నట్లు రేంజ్ లో అయితే అల్సర్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్ వచ్చేసి 2 నిమిషాల్లో 100k లైక్స్ కొట్టేయాలి. అండ్ దాని తర్వాత 500k లైక్స్ జస్ట్ 7 hours లో కొట్టేయాలి. 1.5 మిలియన్ లైక్స్ అయితే 17 hours నుంచి 18 hours లోపల కొట్టేయాలి. అండ్ 24 hours లో 2 మిలియన్ లైక్స్ కొట్టేయాలి. ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ని ఇలా ఫిక్స్ చేశారనమాట. సో మొత్తానికి 2 మిలియన్ లైక్స్ అంటే 24 hours లో కష్టమే కానీ, బట్ 1.5 మిలియన్ అయితే ఈజీగా కొట్టేస్తుంది భయ్య, అందులో డౌట్ లేదు. సో చూడాలి భయ్య అసలు ఎలాంటి బెంచ్ మార్క్ సృష్టించబోతున్నారో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే. అసలు ఇంతవరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలాంటి క్రేజ్, ఇలాంటి యాక్టివ్నెస్ అయితే మాత్రం నేను సోషల్ మీడియాలో ఎప్పుడు చూడలేదు. ఆ రేంజ్ లో యాక్టివ్నెస్ ఇస్తున్నారు. దానికి కారణం ఒకటే భయ్య, 5 ఏళ్ల తర్వాత అయితే సోలోగా రిలీజ్ కాబోతుంది దేవరా సినిమా. సోలో హీరోగా అయితే వస్తున్నాడు ఎన్టీఆర్ అయితే. అదే మెయిన్ కారణం అన్నమాట. అందులోనూ దేవరా పాన్ ఇండియా సినిమా. సో అలాంటి క్రేజ్ తో వస్తుంది కాబట్టి ఇలా ఉందన్నమాట ఆగమనం. సో మీరేమనుకుంటున్నారు గైస్, ఎలాంటి టార్గెట్ పెడితే బెస్ట్ అనుకుంటున్నారు? యూట్యూబ్ లైక్స్ లో తప్పకుండా మన కామెంట్ లో తెలియచేయండి భయ్య. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో వై.